సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? పునరుత్థాన ఆదివారం మరి రాయుడుపాలెం మందిరంలో ప్రభు రాత్రి భోజనపు ఆరాధన. సిద్ధపడండి, ప్రభు కృపకు పాత్రులు కావాలనని ప్రేమతో ప్రార్థనాపూర్వక ఆహ్వానాన్ని తెలియజేయుచున్నాం. అలాగుననే మరి చదవనయున్న వాక్య పఠనము, వినబోచున్న వర్తమానాలు ఇవిగో ముందుగానే సిద్ధపడాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండం 24వ అధ్యాయము. ప్రియులారా, మరి 8 నుండి 11 వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేయబోతున్నాం. 11వ వచనం, సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఎట్లనెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగుపరిచి మీ స్వరము వినిపింపచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగంలో ఎలియాజరు సంబంధమును కుదుర్చుట కొరకై మెసొపొతేమియా ప్రాంతానికి వెళ్ళాడు. ఆ మెసొపొతేమియా ప్రాంతానికి అసలు పేరు అమన్నా హరాయిము అనే ప్రాంతం. ప్రియులరా, అక్కడ నాహోరు పట్టణం, అక్కడికి వెళ్ళారు. అబ్రాము గారిది ఊరు అనబడిన గ్రామం అని అనుకుందాం, ఎందుకంటే స్టెఫను ప్రసంగంలో ఊరు నుండి అని మనం విన్నాం. మెసొపొతేమియా పట్టణంకి ఊరు అనే గ్రామం, అక్కడికి ఈ యొక్క ఎలియాజరు వెళ్ళారు. ఊరు వెలుపట ఉండి సాయంకాల వేళ నీళ్లు చేదుకొను వేళకు ఊరిలో ఉన్న స్త్రీలు, కన్యకలు ఎంతోమంది ఆ నీళ్ల బావి యొద్దకు వస్తున్నారు. ఆ సమయంలో ఈ ఎలియాజరు ఆ బావి దగ్గర మోకాళ్ళు ఊని లేక ఒంటెలను మోకరింపజేసెను అని మనం చదువుతున్నాం. ఈరోజు మనం నేర్చుకునే మాట మోకాళ్ళ ప్రార్థన. ప్రియులారా, నిన్నటి దినాన దేవదూతల గురించి మనం విన్నాం కదూ. ఈరోజు మోకాళ్ళ ప్రార్థన. ఎలియాజరు సంబంధానికై వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అతడికి దేవదూతలు తోడుగా ఉన్నారని, అందుకు 3 కారణాలు మనం విన్నాం కదా. ప్రార్థన ఒకటి. ఇప్పుడు అతడు మోకాళ్ళ ప్రార్థన. అతడు తనతో కూడా ఉన్న ఒంటెలను మోకరింపజేసి అని ఉంది. అంటే ఎలియాజరు ఒక మంచి ప్రార్థనాపరుడు. ఈ ఎలియాజరుతో కూడా ఉన్న ఒంటెలు కూడా అవి మోకరించాయి అన్నట్లుగా లేఖనంలో చూస్తున్నాం.
దైనందిన భక్తి జీవితంలో మోకాళ్ళ ప్రార్థన అనేది చాలా విలువైంది. ప్రియులారా, కన్నీటి ప్రార్థన ఉంది, ఉపవాస ప్రార్థన ఉంది, మోకాళ్ళ ప్రార్థన ఉంది. నిలవబడి ప్రార్థన చేశారు, కన్నులు ఎత్తి ప్రార్థన చేశారు, చేతులు ఎత్తి ప్రార్థన చేశారు, తల వంచుకుని ప్రార్థన చేశారు, కూర్చుని ప్రార్థన చేశారు. చాప కడుపులో యోన మేబీ నాచులో చాప కడుపులో చిక్కబడి పడుకుని ప్రార్థన చేశాడు. ఇలా ఎన్నో ప్రార్థన భంగిమలు ఉండినప్పటికీ దేవునికి అత్యంత శ్రేష్టమైనది, భక్తికి అనుసంధానమైనది మోకాళ్ళ ప్రార్థన. చూడండి, కొందరు కుర్చీల్లోనే కూర్చుంటారు, దిగలేకుంటారు. ఒకవేళ వారి శరీర రీత్యా ఆరోగ్యం సహకరించకపోతే దాన్ని ఇక ఎవరూ ఏమీ చేయలేము. ఎందుకంటే శరీరంలో మనం ఉన్నాం కనుక. మనమేం దేవదూతలం కాదు కదా రెక్కలు కట్టుకుని ఎగిరిపోవడానికి. కానీ మోకరించడానికి బలం ఉండి, మోకరించడానికి అవకాశం అనుకూలతలు కలిగి ఉండి, మోకరించకపోతే ప్రియులారా అది విరుద్ధమే. ఎందుకంటే యేసు ప్రభులు వారు మోకాళ్ళని ప్రార్థన చేశారు. ఓ సందర్భంలో ఆయన ప్రతి పగలు పరిచర్య చేసి రాత్రంతా ప్రార్థనలో గడిపేవారు. 80 సంవత్సరాల ప్రాయంలో కూడా దానియేలు మోకాళ్ళలోని ప్రార్థన చేశాడు. ఏలియా మన వంటి స్వభావం గలవాడే మోకాళ్ళలోని ప్రార్థన చేశాడు. దేవుని పిల్లలుగా మోకాళ్ళ ప్రార్థనా జీవితం అనేది మన ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధిని కలిగించేది. రండి నమస్కారం చేసి సాగిలు పడదాం, మన రక్షకుడైన దేవుని ఎదుట మోకరిల్లుదామని బైబిల్ సెలవిస్తుంది. అంటే మోకాళ్ళ ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. మోకాళ్ళ ప్రార్థన అద్భుతాలు చూసేటట్లుగా చేస్తుంది. ఈరోజు అనేకులు తమ శరీరాన్ని సుఖపెట్టేసి ఎలా చేసుకుంటే ప్రార్థన దేవుడు ఆలకించడు, యేసుబాబు మనోడే కదా అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. ప్రియులారా, యేసు ప్రభు మనవాడే కాదంటలా, కానీ ప్రార్థనకు ఒక క్రమం ఉందిగా. ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఓ అధికారి వద్దకు మనం వెళ్ళినప్పుడు ఎలా పడితే అలా వెళ్ళాం. ఉదాహరణకు ఒక ఎంఆర్ఓ గారితో మాట్లాడడానికి వెళ్ళాం మన అవసరాన్ని బట్టి. అక్కడ ఖాళీ కుర్చీలు అనేకంగా ఉంటాయి. కూర్చుంటావా? కూర్చో. ఎందుకని? ఎవరు నువ్వు అంటాడేమోనని. బయట ఉన్న ప్యూని అడుగుతాడు మొదట, అసలు నువ్వేం పని మీద వచ్చి నీకు ఎవరు కావాలి ఏంటని. అతను నేను లోపలికి వెళ్ళనోడో, నువ్వు విషయం చెప్పిన తర్వాత ఓకే పర్వాలేదు అనుకుంటే లోపలికి వెళ్ళనిస్తాడు. ఖాళీ కుర్చీలు ఉంటాయి. కూర్చుంటావా? కూర్చోను. ఎందుకని? అయ్యో మండల అధికారి, రెవెన్యూ డిపార్ట్మెంటు అని అనుకుంటావు. నిలవబడే మాట్లాడతావు. 2, ఆ వ్యక్తి వయసులో నీకన్నా చిన్నవాడైనా, వయసులో నువ్వు పెద్దవాడవైనా పెద్దదానవైనా నిలవబడే మాట్లాడతావు. సార్, మేడం అంటూ. వాళ్ళు ఒకవేళ మానవతా దృక్పథంతో నిన్నేమైనా గౌరవించి కూర్చోమంటే పర్వాలేదులే అంటాం. ఎందుకని? అయ్యో అధికారి వచ్చిన పని అవదేమోనని. అసలు ఒక్క మాట చెబుతాను వినండి. నిజంగా అసలు మనం చేసేది భక్తి అని అంటారా? ఒక లోకాధికారి దగ్గర నిలవబడి మాట్లాడడానికి ఇష్టపడుతున్న నువ్వు దేవుని దగ్గర మోకరిల్లలేకపోతున్నావంటే నిజంగా అసలు నీకు భయం ఉందా? కొందరు ప్రార్థనలో ఫోన్లు చూస్తారు. కొందరు ప్రార్థనలో ఫోన్ వస్తే చాలు హలో అంటూ బయటికి పరిగెట్టేస్తారు. ఎంఆర్ఓ ముందు ఫోన్ వచ్చింది, ఏం చేస్తావు? కంగారు పడిపోతూ కట్ చేసేస్తావు. అంటే దేవుడు అంటే నీకు మొదట భయం లేదు అసలు. ఈరోజు నీకే కదా అనేక మందికి దేవుడంటే భయం లేకుండా పోయింది. ఆ వ్యక్తి మానవతా దృక్పథంతో జస్ట్ కూర్చోండి అన్న కూర్చో. ఎందుకో తెలుసా? నా పని అవదేమో, ఈ లోకంలో నీ పని అవదేమోనని ఆ వ్యక్తి ఎదుట నిలవబడితే
సజీవుడైన దేవుడు నీకెన్ని చేస్తున్నాడు? ఎన్ని విషయాల్లో ప్రభు నీకు నాకు అద్భుతం చేయట్లేదు, మేలు చేయట్లేదు. మరి ఆ జీవము కలిగిన దేవుని ఎదుట ఆయనకి ఇష్టపడిన విధానం ఏంటి? మోకరిల్లి ప్రార్థన. మన మోకాళ్ళ నుంచి ఆయన మన మొరలకు చెవియొగ్గే దేవుడు ఆయన. మీకు తెలుసా, ఈ లోకంలో ఒక వ్యక్తి మోకాళ్ళు ఉనితే దేవుడు సింహాసనములో నుండి లేచి నిలవబడే దేవుడు యేసయ్య. ఆత్మీయులారా, అర్థమవుతుందా మీకు? నా మాట ఏమైనా అర్థమైందా? ఈ లోకంలో ఒక వ్యక్తి, ఒక తల్లి, ఓ తండ్రి, ఓ అన్న, ఓ చెల్లి, ఇదిగో నువ్వు మోకరిల్లి ప్రార్థన చేస్తే తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైన యేసు మోకరిల్లి ప్రార్థించు వారి కొరకు లేచి నిలవబడే దేవుడు, మనం ఆరాధన చేసే దేవుడు. ఈ రోజుల్లో అనేక మంది, ఇది వ్యక్తిగత విషయం, భర్త వస్తే భార్య కుర్చీలో నుంచి కూడా లేవక నీళ్ళు తెచ్చుకుని తాగడనే వ్యక్తులు రోజులు ఉన్నారు. కొందరు ప్రేమతో ఉంటారు, అది వేరే విషయం, నేను ఎవరిని విమర్శించట్లేదు ప్రియులారా. కానీ నేను మోకరించి ప్రార్థన చేస్తేనట యేసయ్య సింహాసనంలో కూర్చుండిన యేసయ్య లేచి నిలవబడి ప్రార్థన ఆలకించి జవాబిస్తాడట. మీకెలా తెలుసు అంటారేమో, చదువు. ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ మాత్రమే కాదు, బైబిల్ కూడా చదువు. అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం స్టెఫను మరణించే సమయంలో ప్రసంగం చేస్తున్నాడు. లోయలో పడేసి రాళ్లతో కొడుతున్నారు ఆయన్ని. మోకాళ్ళుని యేసు అంటూ మొరపెడితే సింహాసనము మీద, తండ్రి సింహాసనంలో కూర్చుని యేసు నిలవబడ్డారంట. అదండి మోకాళ్ళ ప్రార్థనకున్న శక్తి. ఎలియాజరు మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాడు, తన ఒంటెలను మోకరింపజేశాడో విజ్ఞాపన చేస్తున్నాడు. కనుకనే తను ముందుగా దూత వెళ్ళి కార్యాలన్నీ సఫలం చేశారు. మరి ఈరోజు మన కార్యాలు సఫలం అవ్వకపోవడానికి మన మోకాళ్ళు లోనకపోవడం ఏదైనా అడ్డుగా ఉన్నట్లయితే, శరీరరీత్యా బలహీనరాలు దేవుడు దాన్ని పట్టించుకోడు. కానీ ఆరోగ్యం ఉండి నువ్వు మోకరించలేకపోతున్నావంటే ఎవరు చేసుకున్న దానికి వారి బాధ్యులిక. ఆత్మీయులారా, మనం అలా ఉండకూడదు. మోకాళ్ళుని ప్రార్థన చేద్దాం, బలమైన కార్యాలు చూద్దాం. విలియం కేరీ అన్నారు, దేవుని కొరకు బలమైన కార్యాలు తలపెట్టండి, దేవుని యొద్ద నుండి బలమైన కార్యాలు పొందుకోనండి. దేవుని కొరకే బలంగా మోకరిందాం, బలమైన కార్యాలు పొందుకుందాం. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపండి. యేసు నామమున ఆమేన్.